సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ ఐక్యత సదస్సును లాంఛనంగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గీతం యూనివర్సిటీ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రైతులు చంపారన్ నుండి చిత్రకూట్ వరకు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. Enriching and nationally significant seminar that faced the Iron Man of India by exploring his enduring commitment to rural empowerment and agrarian justice. This two-day Rashtra Ekta seminar, supported by the Indian Council of Social Science Research under the Ministry of Education, offers a timely opportunity to revisit India's foundational struggles. From the indigo farmers of Champaran to the resilient rural communities of transformative leadership of Sardar Patel. Sardar Patel is widely remembered for his historic role in integrating 562 states into the Indian Union, ensuring the unity and territorial integrity of a newly independent India. Among these, the merger of Hyderabad state into the Indian Union in 1948 was one of the most challenging tasks. With firm resolve and statesmanship, Sardar Patel oversaw Operation Polo, which ended the Nizam's autocratic rule and brought the region into the democratic fold. This bold move not only secured the unity of India, but safeguarded the rights and freedoms of the people of Telangana and the decade. What is often overlooked, however, is Sardar Patel's deep bond with rural India. Born into a farming family in Gujarat, he understood the struggles of the agrarian population. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లో 1.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవ పనులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి కృషి చేస్తున్నారని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. హైదరాబాదును ప్రపంచ స్థాయిలో ఉన్నత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. షేక్పేట్లో వినాయక్ నగర్ కాలనీలో ఈరోజు 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్స్ దానికోసం పూజ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ పనులు కూడా పూర్తిగా అవుతాయని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పారు. సో ప్రత్యేకంగా ఈ షేక్పేట్ డివిజన్లో చాలా చోట్ల కూడా డ్రైనేజు ఇంకా సీసీ రోడ్స్ సమస్య ఉంది. నేను వారికి అందరికీ కూడా ఇదే చెప్పినాము, మనకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మీరు నాలీలు కావాలనుకున్నా, సీసీ రోడ్స్ కావాలనుకున్నా మీరు అప్లికేషన్ ఇవ్వండి. మేము మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి స్పెషల్ శాంక్షన్ చేపించి ఈ హైదరాబాద్లో ఉన్న ఈ సమస్యను అన్ని చోట్ల కూడా చేసే అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు హైదరాబాద్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరగా పనులు అయ్యేటట్టు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి మళ్ళీ ఒకసారి స్థానిక మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమని అసలు మా కరెంట్ బిల్లు వస్తున్నాయి, ఏం లేదు, ఇక్కడ వస్తువులు లేవని ఇక్కడనే లొల్లి చేస్తారు. కరెంటు బిల్లు 200 యూనిట్ వరకు కరెంటు బిల్లు ఫ్రీ, అది అన్ని చోట్ల ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు ఈ 200 యూనిట్స్ స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు 200 యూనిట్స్ లోపల ఉంటే వారికి అందరు కూడా కరెంట్ ఫ్రీ. ఎక్కువ అయితే ఎక్కువ వాడుకుంటే ఏసీలో ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉంటే వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1,50,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు ఈరోజు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవితో కలిసి
శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటి వరకు 95% పనులు పూర్తయ్యాయని, కొన్ని కాలనీల్లో సివరేజ్ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం వారం రోజుల్లో కాలనీల అసోసియేషన్ సభ్యులు మరియు అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వాటి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కొద్దిగా వెనక్కి జరండి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలోని సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సబిత తెలిపారు. గత ప్రభుత్వంలో మహేశ్వర నియోజకవర్గం అభివృద్ధి కొరకు మంజూరైన నిధులను ఈ ప్రభుత్వం వచ్చినాక నిలిపివేసిందని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, ప్రజల అవసరాలను తీర్చాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గంజాయి వాడకం అధికంగా పెరిగిపోయిందని, రియల్ ఎస్టేట్ పతనం అయిపోయిందని, ఉపాధి లేక చాలా మంది యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారని ఆమె తెలిపారు. ఏ ప్రభుత్వాలైనా ఎవరమున్నా కూడా ప్రజల కోసం చేయాల్సిన పనులు ఆల్రెడీ డబ్బులు ఉంటే కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే కలెక్టరేట్కి వచ్చిన డబ్బులను కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. 50 crores కూడా, పదంపేట 50 crores, మీర్పేట 50 crores, జల్పల్లి 25 crores, అట్లే కందుకూరు మహేశ్వరం కూడా 25, తుప్పు కూడా 25, అన్ని డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు. కందుకూరు మహేశ్వరంలో అయితే ఓన్లీ కుల సంఘాలకు ఒక మోడల్ గా, మహేశ్వరంలో కుల సంఘాల బిల్డింగ్ ఎట్లుంటాయని ఒక మోడల్ హెడ్ క్వార్టర్ కి గ్రామ పంచాయతీ నుండి మహేశ్వరం హెడ్ క్వార్టర్కి వస్తే మేము ఏదో కూర్చోవాలి, ఎక్కడ పోవాలి అనే ఆలోచన లేకుండా మన కమ్యూనిటీకి సంబంధించిన బిల్డింగ్ ఉంది, అందులో కూర్చొని వెళ్ళి మేము వచ్చి మాట్లాడతామనే లెవెల్లో ధైర్యాన్ని ఇవ్వాలని ఒకే దగ్గర ల్యాండ్ అలాట్ చేసి ప్రతి కమ్యూనిటీ కూడా అమౌంట్ అలాట్ చేస్తున్నాం. ఒక 20 lakhs ఒక దగ్గర, 15 lakhs ఒక దగ్గర. కానీ ఈ గవర్నమెంట్ అనేది అది కూడా క్యాన్సిల్ చేసింది. ఈ గంజాయి గురించి దీని గురించి మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నారు బాగా కట్టడి చేశామనుకుంటున్నారు, కానీ ఇంకెక్కువ అవుతుంది, ఎందుకు అవుతుందని మీరు స్టడీ చేయట్లేదు. దాన్ని అరికట్టాలంటే అందరూ కూడా ముందు ఉండాలి. మూలం ఎక్కడుందో చూడండి అని చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మేడం ఈ 1 year నుండి ఒక టౌన్లోనే అనుకుంటున్నాం, గ్రామాలలో కూడా విపరీతంగా గంజాయికి అలవాటు పడ్డారు. ఎందుకు అనేది, ఎందుకంటే యంగ్స్టర్స్ అందరూ కూడా లాస్ట్ 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా రియల్ ఎస్టేట్ చాలా భూమిలో ఉండేది, బాగా బాగా కింది. మన సరూర్ నగర్ పోతే శ్మశాన వాటికలో సమాధుల మీద కూర్చొని గంజాయి దాంట్లో ఉన్నారు. అంటే ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమంది అలవాటు కావాలని చేసుకొని ఇప్పుడు వేధిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది 12 లక్షల కెమెరాలు పెడుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరం బీటెక్ అడ్మిషన్ ప్రక్రియలో అవకతవకలు కొనసాగుతున్నాయి. ఎంసెట్ ద్వారా బీటెక్ కౌన్సిలింగ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కేటాయించిన పేద విద్యార్థులకు కేటాయించిన రిజర్వేషన్ ప్రక్రియలో అమ్మాయిలకు రావాల్సిన సీట్లను అబ్బాయిలకు కేటాయిస్తూ కాలేజీ యాజమాన్యాలు డబ్బులు దండుకుంటున్నాయని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మండిపడ్డారు. రిజర్వేషన్ల సీట్ల కేటాయింపులు అవకతవకలు జరుగుతున్నాయని విద్యానగర్లో విద్యార్థులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, ఎంసెట్ కన్వీనర్ సమాధానం చెప్పాలి. ఈ అవకతవకలకు సంబంధించి కాలేజీల ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పని పక్షంలో బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రామకృష్ణ హెచ్చరించారు. బీటెక్ల అడ్మిషన్ల ప్రక్రియ సాగుతున్నాయి. ఇది వెబ్సైట్ ద్వారా బీటెక్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ల ప్రక్రియ సాగుతూ ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే రాష్ట్రం ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏదైతే గర్ల్స్కి రిజర్వ్డ్ ప్లేస్లలో అబ్బాయిలను తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ప్రతి చోట ప్రతి కాలేజ్ దగ్గర ఇక్కడ రావాల్సింది బీసీఏ గర్ల్స్కి రిజర్వ్డ్ అయిన చోట ఇక్కడ నవీన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దీనికి తక్షణమే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ దీనికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఎందుకంటే విద్య పైన శ్రద్ధ చూపట్లేదు, విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి ఇక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులు చదివి ఎగ్జామ్ రాస్తే కూడా వాళ్ళకి 0 మార్కులు ఇస్తూ ఉన్నారు. ఒక పక్కన అమ్మాయిలకు రావాల్సిన రిజర్వ్డ్ సీట్లలో అబ్బాయిలను పెడతా ఉన్నారు. ఒక్క కాలేజ్ 2 కాలేజీలని కావు, దాదాపు 10-15 కాలేజీలలో ఇదే విధంగా ఇదే ప్రక్రియ సాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఎడల ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అమ్మాయిలకు రావాల్సిన సీట్లు, పేద వర్గాలకు రావాల్సిన సీట్లు అడ్డగోలిగా ఎవరికి పడితే వాళ్ళకి సంతలో సరుకులాగా విద్యను అమ్ముకుంటా ఉన్నారు. దీనికి ప్రూఫ్, ఎవిడెన్స్తో సహా మేము తీసుకొస్తా ఉన్నాం. దీనికి తక్షణమే హైయర్ ఎడ్యుకేషనల్ చైర్మన్ సమాధానం చెప్పాలి. ఎప్సెట్ కన్వీనర్ కూడా దీనికి సమాధానం చెప్పాలని కూడా బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తాం. పాత బస్తీ హుస్సేనియాలం చంద్రికాపురం బస్తీకి చెందిన చిరు వ్యాపారులు అనిల్ శర్మ, అతని కుమారుడు ప్రేమ్ శర్మలు అగర్వాల్ రైస్ ఇండస్ట్రీస్ యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ నుండి 18 లక్షల విలువ చేసే బియ్యాన్ని తీసుకుని దానికి సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తనపైన పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాత బస్తీలోని అతని ఇంటి వద్దకు అతని బాధితులతో కలిసి వెళ్లి తన వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. హుస్సేనియాలం పోలీసులను ఆశ్రయించారు. అనిల్ శర్మ, ప్రేమ్ శర్మ చేసిన మోసాల వల్ల రైస్ మిల్లుకు కరెంటు బిల్లు బకాయిలు ఉండటంతో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారని మనోజ్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బియ్యం సరఫరా చేసిన రైతులకు కూడా తాను ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని, వారి వేధింపులు అధికమయ్యాయని అన్నారు. తనకు రావాల్సిన డబ్బులను అనిల్ శర్మ, ప్రేమ్ శర్మలు ఇవ్వకపోతే వారి ఇంటి ముందే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడతానని, తన చావుకు అనిల్ శర్మ, భార్య రీనా శర్మ అని, కుమారుడు ప్రేమ్ శర్మలు బాధ్యులవుతారని మనోజ్ కుమార్ అగర్వాల్ రోధిస్తూ తెలిపారు. స్టాక్ తీసుకొచ్చుకున్నాడు. 18 లక్షలలో కూడా అవకతవకల లెక్కలు చెప్పి 12 లక్షలు ఇచ్చేది ఉందని చెప్పేసి అప్పుడు మాట్లాడిన 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మా అన్న ఒక 4-5 రోజుల క్రితం పైసలు అడగడానికి వస్తే రేప్ కేసు పెట్టినారు, ఇంట్లో దొంగతనం కేసు పెట్టినారు. ఈ రోజు పైసల కోసం వస్తే పోలీసులను పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో నుంచి పరారైనారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇంతవరకు ఇంటి దగ్గరికి రాలేరు. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులకు. चावल दिया, उसके बाद में रोज फिरारा चेक दिया, चेक बाउंस हुआ. उसके बाद में मैं 28 तारीख को मेरे को पेपर लिख के दिए, मैं 28 को दे दूं, उनके घर पे लिख के दिए, ये पीएस में लिख के दिए. इससे पहले पीएस में 15 तारीख मतलब 30 तारीख को पूरा दे देते बोल के लिख के दिए. 30 तारीख के टाइम पे क्या करे, फिर मेरे ऊपर रेप केस लिखे. फिर उसके बाद में बोले 15 तारीख को 2 लाख रुपए दे तुम बोल के बोले. 15 तारीख से मेरा फोन ही नहीं उठा रहा. उस समय बोले तो मैं कंप्लेंट दे दूं, तुम राशन के चावल बेचो बोल के मैं बोल के ऐसा बोलता हूँ. मैं तो कुछ ना कुछ बोल रहे. उसकी मिसेस क्या बोल रही, तुम आए तो मेरे बच्ची को तुम छेड़े बोल के केस लगाते बोल के ऐसा डरा रहे. यार बात को कोई भी गए तो ऐसी कर रहे. यहाँ कमिश्नरेट में भी 2-3 जनों को ऐसी करे. उन लोग मिसबिहेव करके ऑलरेडी कंप्लेंट भी कर चुके हैं उन लोग हमारे भाई के ऊपर, और हमारे भाभी के ऊपर चोरी का इल्जाम लगाए. अभी पैसे पूछने के लिए कहाँ जाना, हम लोग घर के पास ही जाना पड़ता ना. घर के नहीं गए तो ऐसा कैसा लगे तो हम किसके पास जाके पूछना. अभी पुलिस वालों के नहीं गए तो सिविल मैटर बोल के उन लोग कुछ भी नहीं कर सक रहे. हम कोर्ट कचहरी नहीं करना चाह रहे. हम मीडिया से एक ही विनती है मेरी, हमारे पैसे दिलाने की कोशिश करें. और मार्केट में हम अकेले ही नहीं, अभी मार्केट में बहुत जनों को अनिल शर्मा डुबा के है, करोड़ों में है, लाखों में नहीं करोड़ों में डुबा के है उन्होंने. और कैसा बोले तो बहुत गिरे चुके आदमी है. कैसा भी हमारे को हेल्प करो मीडिया के. और ये बात यहाँ तक नहीं छोड़ते हम लोग. कई को बोले तो हमारे जैसे अभी बहुत लोग है, वो करोड़ों में की हिसाब आया, सीपी तक जाएंगे, ये बात सीपी तक लेके जाके उनको सुनाएंगे. हमारे को जहाँ तक होगा वहां तक लड़ेंगे. हमारे पैसे हमारे को दिलाने की कोशिश मीडिया भी करना चाह रही हूँ मैं, और पुलिस